శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన బీచుపల్లి కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. బీచుపల్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రామాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణానది తీరాన ఉన్నటువంటి రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన బీచ్పల్లి ఆంజనేయ రామాలయ క్షేత్రం వద్ద ఉన్నాము. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీరాముని కళ్యాణం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసిన సిచ్యువేషన్ ఉంది. మరికొద్దిసేపట్లో ఈ యొక్క కళ్యాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే దాదాపు 10,000 మంది భక్తులు ఇక్కడికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి ఈ కృష్ణానది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో మహాక్షేత్రానికి సంబంధించిన ఎప్పటికప్పుడు కూడా పబ్లిక్ ఇక్కడ నిరంతరంగా కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు కూడా తిరుపతి నుంచి కూడా ప్రధాన అర్చకులను పిలిపించి ఇక్కడ కళ్యాణం నిర్వహించేందుకు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి నుంచి ఉన్న అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, శ్రీరాముడి కళ్యాణం ఈరోజు జరగబోతుంది. శ్రీరాముడి ప్రత్యేకత ఏంటి? రామో రామో రామ ఇతి ప్రజానాన్ అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. ఈ యొక్క శ్లోకము రామాయణంలో చాలా విశిష్టమైనటువంటి శ్లోకము. అంటే ఆనాడు అయోధ్యలో అందరూ కూడా రామ శబ్దము తప్ప ఇంకా ఏది కూడా మనకి వినిపించేది కాదు. అలాగే ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి యొక్క మహోత్సవ వేడుకలను మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఎక్కడ చూసినా శ్రీరామ కీర్తనలతో మనము అంతా కూడా సంతోషంగా ఉంటున్నాము. ఈరోజు శ్రీరామనవమి యొక్క పర్వదినము. ఈరోజు స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేవాలయంలో కూడా కళ్యాణ మహోత్సవ వైభవాలంతో కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా కీర్తింపబడినటువంటి బీచుపల్లి గ్రామంలో ఆంజనేయ క్షేత్రము బీచుపల్లి గ్రామంలో గత ఒక 2 రోజుల ముందు నుంచి బ్రహ్మోత్సవంలో ప్రారంభమైనది. అంటే శ్రీరామనవమి యొక్క మహోత్సవాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమైనది. ఈరోజు శ్రీరామనవమి యొక్క సందర్భంగా తిరుకళ్యాణ మహోత్సవ వైభవం అంతా కూడా ప్రారంభం మనం చేసుకుంటున్న అవతార దినము వస్తుందో ఆ యొక్క అవతార దినోత్సవ సందర్భంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని మీరు జరిపించాలి అని ఆగమ శాస్త్రం అంతా కూడా చెప్పబడింది. కాబట్టి ఈరోజు శ్రీరామనవమి యొక్క శ్రీ రామచంద్ర స్వామికి జననోత్సవ కారణ సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి యొక్క బీచుపల్లి గ్రామంలో కృష్ణానది తీరంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి యొక్క ఆలయంలో తిరుకళ్యాణ మహోత్సవ వైభవంతా కూడా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. భక్తులు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతా కూడా దర్శనం చేసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం. జై శ్రీరామ్. మన దగ్గర ఇంకో స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అంటే ఈరోజు జరగబోయే శ్రీరామనవమి కళ్యాణానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు జరిగినటువంటి పూజా విశేషాలు ఏంటి? శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలో వెలిసినటువంటి కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో మొదలుకొని రామచంద్రుడి వారికి పంచామృతములతో అభిషేకములు, అట్లాగే విశేషమైనటువంటి అలంకారములన్నీ కూడా జరిగాయి. విశేష అర్చనతో మొదలుకొని రాముల వారి యొక్క శ్రీరామనవమి పర్వదిన వేడుకలన్నీ కూడా ఆలయంలో ప్రారంభమయ్యాయి. అట్లాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ రామచంద్రుడి వారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. మరికొద్దిసేపట్లో రామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవంలో దాదాపుగా 10,000 పైన భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. అట్లాగే భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. అట్లాగే భక్తుల దాహార్తితో ఇబ్బంది పడకుండా వారందరికీ కూడా అమృతోదకమైనటువంటి శీతల పానీయాలు, అట్లాగే పానకము, వడపప్పు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో భక్తులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. అట్లాగే ఈ రామచంద్ర వారి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అన్నప్రసాద వితరణ కూడా ప్రతి ఒక్క భక్తులకి కూడా జరుగుతూ ఉంటుంది. ఈనాటి సాయంకాలము 6 గంటల ప్రాంతంలో స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో కనువిందుగా జరుగుతూ ఉంటుంది. ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే 3వ తారీఖు నుంచి కూడా జరిగిన బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిగాయి? ఈ నెల 3వ తారీఖున సాయంకాల సమయంలో అంకురార్పణాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. 4వ తారీఖు ఉదయాన్నే ధ్వజారోహణ కార్యక్రమం, అట్లాగే సాయంకాలం స్వామివారికి విశేషమైనటువంటి వాహన సేవలన్నీ కూడా జరిగాయి. నేటి ఉదయము రామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పంచామృతంతో అభిషేకం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అట్లాగే రేపటి రోజున స్వామివారి యొక్క సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఎల్లుండి ధ్వజ అవరోహణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇది
మొత్తంగా ఏదైతే బీచ్పల్లి క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే దాదాపు 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఒకవైపు ఎండ వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూలర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కూలర్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా కూల్ వాటర్ని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరు కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా నీళ్లు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు అన్నదాన కార్యక్రమానికి దాదాపు 10,000 మంది పబ్లిక్ హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా కృష్ణానది తీరంలో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నదీ ప్రవాహం కొనసాగే అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా గజయితగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళంతా అధికారులు ఏర్పాటు చేసే పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే బీచ్పల్లి మహాక్షేత్రంలో కూడా దాదాపు గత 4 రోజుల నుంచి కూడా ఏర్పాట్లయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. రేపు పట్టాభిషేకం, ఎల్లుండి ధ్వజారోహణం తర్వాత ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని చెప్పి అధికారులు ఇటు ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 బీచ్పల్లి మహాక్షేత్రం నుంచి.